హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఒక్కొక్కసారి పుల్లగా అలాగే కారంగా టేస్టీగా తినాలనిపిస్తుంది. అప్పుడు ఏం తినాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చుక్కకూర పప్పే కాదండి, చుక్కకూర పచ్చడి కూడా టేస్ట్లో చాలా బాగుంటుంది. సీజన్తో సంబంధం లేకుండా ఈ చుక్కకూర ఎప్పుడు మనకి అవైలబిలిటీలో ఉంటుంది కదా. చుక్కకూర పచ్చడి నేను ఎలా చేశాను అనేది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ఇలా హాఫ్కి కట్ చేసుకొని ఆయిల్లో బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో ఇలా కలర్ మారే వరకు వేయించుకుంటేనే ఏ పచ్చడైనా సరే టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి కావాలనుకున్న వాళ్ళు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కారానికి తగ్గట్టు. అదే ఆయిల్లో ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకోవాలి. చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది, టమోటా కూడా పులుపుగా ఉంటుంది, కానీ టమోటా వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీడియం సైజ్ టమోటా తీసుకొని కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. టమోటాని చుక్కకూర తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలండి, ఎక్కువగా వద్దు. ఈ టమోటా వేగేలోపు మనం చుక్కకూరని రెడీ చేసుకుందాము. చుక్కకూరని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో 2 to 3 టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, టమోటా అనేది వేగిపోయింది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. వీటిని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ఆయిల్లోనే చుక్కకూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చుక్కకూరని వేసేటప్పుడు వాటర్ అనేది పిండి వేయండి. చుక్కకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మనం వేయించేటప్పుడు వాటర్ ఇంకా వస్తాయి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది వేగడానికి. 2 to 3 మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇది మిక్సీ పట్టేటప్పుడు అన్నీ ఒకసారి వేసి మిక్సీ పట్టద్దండి. అంటే చుక్కకూర, టమోటా పచ్చిమిర్చిని ముందు మిక్సీ వేసుకొని తర్వాత చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేటప్పుడే వేయించిన పల్లీలు లేకపోతే ముందే వేయించుకొని పెట్టుకోవాలి. నాకు ఆల్రెడీ వేయించినవి ఉన్నాయి కాబట్టి నేను వేయించిన పల్లీలు వేసుకున్నానండి, కొంచెం సరిపోతుంది. అలాగే ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు వద్దంటే స్కిప్ చేసుకోండి. ఒక రెబ్బ చిన్నుల్లిపాయి అలాగే సాల్ట్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మొత్తం ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలండి. టమోటా పచ్చిమిర్చి పేస్ట్ అయిపోతుందని నేను పల్లీలు వేసాను, అప్పుడు కొంచెం బరకగా తగులుతుంది మనకి. ఇప్పుడు చుక్కకూరని యాడ్ చేసుకొని ఒక్కసారి రివర్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా మిక్సీ పట్టాల్సిన పని లేదు. రివర్స్ మోడ్లో తిప్పితే మొత్తం ఒకసారి కలిసిపోతుంది. చూసారు కదా, నాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పోపు పెట్టుకుంటున్నాను. ఈ పోపు పెట్టుకోవడానికి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి, కొంచెం ఆయిల్ తోటి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పోపు పెట్టుకోవడానికి ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఎక్కువగా వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకుని అలాగే వేసేయకుండా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని కరివేపాకు కూడా మనకి కరకర అనేలాగా వేయించుకోవాలండి. అప్పుడే పోపు అనేది టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను చుక్కకూర పచ్చడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పుల్లగా, స్పైసీగా, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.